తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ లోన్ల గురించి 2-3 తేదీల్లో క్రెడిట్ క్యాంప్ జరుగుతుందని ఎంపీడీఓ అత్తోట దీప్తి చెప్పారు. ఈ కార్పొరేషన్ రుణాలకు 834 మంది అప్లై చేసుకున్నారని ఆమె తెలియజేశారు. తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో తెనాలి రూరల్కు సంబంధించి బీసీ కార్పొరేషన్ లోన్లు క్రెడిట్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. ఈ కార్పొరేషన్ లోన్లు టార్గెట్ 100 ఉండగా 834 మంది అప్లై చేశారని చెప్పారు. ఇవి వివిధ కేటగిరీల్లో ఓసీలకు సంబంధించి బ్రాహ్మణుల 1, కమ్మ 8, రెడ్డి 5, అలాగే ఏపీ కాపు కమ్యూనిటీకి 28, వైశ్య 2, బీసీ 44, ఈబీసీకి 2 చొప్పున రుణాలు అందించడం జరుగుతుందని తెలిపారు. దీన్ని పురస్కరించుకుని అభ్యర్థుల అప్లికేషన్లను పరిశీలించేందుకు బుధవారం ఉదయం 10 గంటలకి ఎంపీడీఓ కార్యాలయానికి బ్యాంకు అధికారులు వస్తారని చెప్పారు. తొలి రోజు 9 గ్రామాలు, మరుసటి రోజు మిగతా గ్రామాలకు సంబంధించిన అభ్యర్థుల యొక్క దరఖాస్తుల పరిశీలన మీదట బ్యాంకు అధికారులు నిర్ణయం తీసుకుంటారని ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలియజేశారు. అందరికీ నమస్కారం. రేపు మండల పరిషత్ కార్యాలయంలో క్రెడిట్ క్యాంపు బీసీ కార్పొరేషన్ లోన్ సంబంధించి 2-3 తారీఖులో క్రెడిట్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. దీనికి మనకి మండలానికి ఓబీఎంఎంఎస్ యాప్లో సైట్లో ఇప్పటి వరకు 834 మంది అప్లై చేసుకున్నారు, అప్లికేషన్స్ పెట్టుకున్నారు. మనకు వచ్చి టార్గెట్ మన మండలానికి వచ్చి 100 ఉన్నాయి. అందులో వివిధ కేటగిరీస్లో బ్రాహ్మిన్స్కి 1, ఓసీ కమ్మకి 8, క్షత్రియులకి 0, రెడ్డి 5, మైనారిటీస్కి 0, ఏపీ స్టేట్ కాపుకి 28, వైశ్య 2, బీసీ 44, ఈబీసీకి 2. ఈ విధంగా టోటల్ 100 మనకి ఓబీఎంఎస్ యాప్లో మనకి ఇచ్చిన టార్గెట్. దానికి గాను 847 మంది అప్లై చేసుకోవడం జరిగింది. రేపు 9 మంది బ్యాంకర్స్ మన కార్యాలయానికి రావడం జరుగుతుంది. రేపు మార్నింగ్ 10 o'clock నుంచి ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి 2 మండలాన్ని 2గా డివైడ్ చేయడం జరిగింది. ఒక 9 విలేజెస్ ఒకరోజు, మిగతా విలేజెస్ సెకండ్ డే చేసుకున్నాము. అది ఆల్రెడీ మనకి పంచాయతీ సెక్రటరీస్కి, వెల్ఫేర్ రెసిడెంట్స్కి ఆ ఇన్ఫర్మేషన్ కూడా కమ్యూనికేట్ చేశాము. వాళ్ళు బెనిఫిషరీస్కి 1 to 1 ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయడం జరిగింది. సో రేపు అందరూ కనుక రేపు మార్నింగ్ 10 o'clock నుంచి వచ్చినట్టయితే బ్యాంకర్స్ అందరూ అందుబాటులో ఉంటారు. వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు బేసిక్గా కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ లోన్ పెట్టాలనుకుంటున్నారు, తర్వాత వాళ్ళు నిజంగా బెనిఫిషరీసా లేకపోతే ఓన్లీ సబ్సిడీ కోసం అప్లై చేసుకుంటున్నారా, వాళ్ళకి రియల్గా యూనిట్ ఉందా లేదా, యూనిట్ ఉంటే అది రెంటలా లేకపోతే లీజ్డా, ఓన్ సైట్లో అప్లై చేసుకున్న ఓన్ సైట్లో వాళ్ళకి యూనిట్ ఉందా, అలాగే బేసిక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేసుకోవడం జరుగుతుంది. తరువాత వాళ్ళు బ్యాంక్స్కి వెళ్ళిన తర్వాత ఒకసారి సిబిల్ స్కోర్ని, వాళ్ళ స్టేట్మెంట్ని మొత్తం తీసుకోవడం జరుగుతుంది. సిబిల్ స్కోర్ అంతా ఓకే అయ్యి నిజంగా వాళ్ళు రియల్ బెనిఫిషరీస్ అని వాళ్ళు అనిపిస్తే కనుక తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతాము. రేపు, ఎల్లుండి 2 రోజులు మనకి 800 అప్లికేషన్స్ వచ్చినాయి కాబట్టి మనకి ఆఫీస్ కాంపౌండ్ చాలా చిన్నగా ఉంది కాబట్టి ఒకే రోజు పెట్టినా కూడా బెనిఫిషరీస్కి ఇబ్బంది అవుతుంది. ఒకే రోజు మనం 800 అప్లికేషన్స్ కూడా మనం చేయడం చాలా కష్టం. సో మనం ఇది 2 days